424 గిరిజన గ్రామాలు, 30,870 కుటుంబాలు, 71,870 ఎకరాల్లో విస్తరించిన తోటలు, దాదాపు 250 రూపాయల కోట్లకు పైగా వార్షిక ఆదాయం. ఇదంతా ఏదో భారీ పరిశ్రమ సృష్టించిన సంపద కాదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తెచ్చిన ఆర్థిక వ్యవస్థ అంతకంటే కాదు. గుంతలు, మట్టి, వాన, రైతుల శ్రమ, ఈ నాలుగింటిని ఒక పద్ధతిలో కలిపితే సహజ వనరులతో పేద కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను ఎలా సృష్టించవచ్చో నిరూపించిన ఒక అభివృద్ధి నమూనా. కానీ 40 ఏళ్ల క్రితం ఈ కొండల కథ ఇలా లేదు. ఇక్కడ పేదరికం ఉండేది, ఉపాధి కోసం నిరంతర పోరాటం ఉండేది. గిరిజన కుటుంబాలకు భూమి ఉంది, వాన ఉంది, శ్రమించే చేతులు కూడా ఉన్నాయి. కానీ ఆ సహజ వనరులను స్థిరమైన ఆదాయంగా మార్చే ఒక పద్ధతి మాత్రం లేదు. అప్పుడు ఒక అధికారి ఈ కొండలను మరో కోణంలో చూశారు. బీడు భూమిని చూసి ఇక్కడ ఏమీ లేదు అనుకోలేదు. ఆ నేలలో ఒక కుటుంబం భవిష్యత్తును చూశారు. ఆయనే అప్పటి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మనోహర్ ప్రసాద్. 1983వ సంవత్సరం నేను అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏగా నియామకం జరిగింది. ఆ రోజుల్లో గిరిజన కుటుంబాలు చాలా మటుకు వారి కుండలు నిండినప్పుడు ఇంట్లో వండుకోవటానికి ఆహార ధాన్యాలు దొరకటమే కష్టమైనప్పుడు గ్రామాలు నిర్జీవంగా నిర్మానుష్యంగా ఉండేవి. వీరంతా వివిధ జిల్లాలకి బయట వలసలు వెళ్ళేవారు వారి పట్టుగడుకోవటానికి. అక్కడ మన డెల్టా ప్రాంతంలో సాగవుతున్నటువంటి ఈ చెరుకు పంటలైతేమి, ధాన్యం వరి పంటలకైతేమి, పేపర్ మిల్లు కూపులు అంటారు, ఆ పేపర్ మిల్లు చెట్లు కొట్టేసేసి ఆ కలప రవాణా ఆ పనులు అయితేమి ఆ పరిస్థితులు ఉండేవి. ఓ 4 గోసిగుడ్డలు ఉంటే మహా గొప్ప. ఓ పొడిగాటు చొక్కా వేసుకునేవారు, మళ్ళీ పంచుతో కూడా పని లేకుండా. మరి బలహీనంగా పోషకాల రీత్యా చూస్తే చాలా పిల్లలంతా కూడా బక్క చిక్కిపోయినటువంటి ఉండేవారు. ఇది అక్కడ ఒక ఎవరైనా ఆ గ్రామానికి వెళ్తే కొట్టొచ్చినట్టు కనపడేటువంటి జీవన పరిస్థితులు. 1983 నుంచి 1987 మధ్య గిరిజనులను పేదరికం నుంచి విముక్తి కలిగించాలనే సంకల్పంతో మనోహర్ ప్రసాద్ ఒక విప్లవాత్మక ఆలోచనను అమలు చేశారు. అదే వర్షాధార తోటల పెంపకం కార్యక్రమం. నీటిపారుదల లేదు, బోర్లు లేవు, రోజూ నీళ్లు పెట్టే అవకాశం కూడా లేదు. కేవలం వాన చినుకులే ఆధారం. అయినా ఈ కొండ భూముల్లో జీడి మామిడి తోటలను విజయవంతంగా పెంచవచ్చని ఆయన విశ్వసించారు. 40 సంవత్సరాల క్రితం పరిస్థితి చూస్తే ఇందాక చెప్పినట్టు వలస వెళ్తాం అనేది మామూలు విషయం, అనారోగ్యం అనేది మామూలు విషయం. అటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఐటీడీఏ ఏదైతే గిరిజన సంక్షేమం కోసం ఏర్పడినటువంటి సంస్థ, దాంట్లో ముఖ్య వ్యక్తిగా అక్కడ వెళ్ళిన తర్వాత ఆలోచించవలసినటువంటి ప్రధాన విషయం వారి జీవితాల్లో మరింత కొద్దిగా మెరుగుపరిచే అవకాశాలు ఏమిటి, విధానాలు ఏమిటి అన్నది పరిశీలించడం. ఆ విధంగా పరిశీలించినప్పుడు గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలు, గిరిజన కుటుంబాలు ఆర్థికంగా చాలా అణగారుగా ఉన్నా వారికి భూమి మాత్రం వారి సొంత భూమి ఉండి, సగటున 4 ఎకరాలు నుంచి 5 ఎకరాల మధ్య ప్రతి కుటుంబానికి ఉండి విస్తారమైన భూములు ఒకప్పుడు అంతా. అటువంటిప్పుడు ఏమాత్రం అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా భూమి, నీరు, మొక్క, ఈ 3 ముక్కాళ్ళ పీటలాగా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏ విధంగా వాటిని అన్వయిస్తూ వారికి, ఆ గిరిజన కుటుంబాలకి వాటి ద్వారా మరింత మంచి జీవితాలు అందించగలము అనేది ఒక ముఖ్యమైన అవగాహనలో ముఖ్యమైన భాగం. నేను ఇవ్వటం వారు తీసుకోవటం, నేను చెప్పటం వారు వినటం అని కాకుండా ఒక బాధ్యత గల వారి ప్రతినిధిగా, వారి వనరులకి ఒక కస్టోడియన్, ఏముందండి ప్రభుత్వ అధికారులు అంటే కస్టోడియన్ ఆఫ్ రిసోర్సెస్, ముఖ్యంగా ఐటీడీ లాంటి సంస్థల్లో అన్న దృక్పథంతో ఆలోచించినప్పుడు వాళ్ళతో కూర్చోవటం, ఇలా ఆలోచన ఉంది, ఏంటి, ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది. సందేహాలు ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఉంటారు, కానీ ముందుకొచ్చి వారి అనుభవం, వారి ఎనార్మస్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారి తరతరాలుగా వచ్చినటువంటి అనుభవం, దాని ఆధారంగా ఇచ్చే సలహాలు, సూచనలు చాలా విలువైనవి. సో ఆ విధంగా ఎన్నో గ్రామాల్లో కూర్చొని చర్చించడం జరిగింది. మనోహర్ ప్రసాద్ మార్పు తీసుకొచ్చింది కేవలం తన నాయకత్వంతో కాదు,
తనతో పాటు నడిచిన బృందంతో ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన ప్రజల పట్ల సేవాభావం, నిబద్ధత కలిగిన అభివృద్ధి కార్యకర్తలుగా తీర్చిదిద్దారు. ప్రాజెక్ట్ అధికారి కలలను తమ లక్ష్యంగా భావించి ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో వారు తోటల పెంపకాన్ని అమలు చేశారు. మనం 1 మీటర్ గొయ్యి తీసుకొని నాటుకోవడం వల్ల ఒక ఎకరానికి 4046 స్క్వేర్ మీటర్లు. సో 4046 స్క్వేర్ మీటర్లకి ఒక 500 mm వర్షపాతం పడిందంటే ఎకరాలో 20,23,430 లీటర్ల నీరు భూమి లోపల ఒక రిజర్వాయర్ లాగా ఉండి మొక్కకు కావలసినటువంటి తేమని 365 రోజులు అందించడం వల్ల ఈ మొక్క అనేది 100% బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన 1984లో ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి శ్రీ మనోహర్ ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈ విధంగా రైతులకి మొక్కలు ఇచ్చి పెంచడం వల్ల ప్రస్తుతం ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి రైతుకి తలసరి ఆదాయం ఒక 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తూ వాళ్ళ యొక్క ప్రధాన జీవనాధారంగా ఈ జీడి మామిడి తోటలు అనేవి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో రైతులకి ఒక ఆదర్శంగా ఉన్నవి. నేను పుట్టింది 1976. అప్పట్లో మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ పేదరికమే. ఇప్పుడు కూలికి వెళ్ళటం రావటం. అప్పట్లో మాకు ఎటువంటి ఆదాయం ఏమీ ఉండేది కాదు. అప్పట్లో మాకు గంటె, కొర్ర, సామ, బొంతలు పండించేవారు. మేము చిన్న కుర్రలం. అంటే మేము ఏం చేసేవాళ్ళమంటే అప్పట్లో చేను కోసేటప్పుడు పరిగె ఏరుకుండేవాళ్ళం. అది తీసుకొచ్చి అప్పట్లో ఊరికి ఒక కొట్టే ఉండేది. ఆ కొట్టుకు అమ్ముకోవటం, గింజలు అమ్ముకోవటం, తీసుకొచ్చి అది ఇంట్లో ఇవ్వటం, బియ్యం కొనుక్కుండేవాళ్ళం అప్పుడు స్టార్టింగ్లో. అప్పట్లో జరిగే విషయం ఏంటంటే జీడిమాడి చెట్టు మా ఊర్లో ఒకటే చెట్టు ఉండేది సార్. ఆ చెట్టులో జీడిమాడి పళ్ళు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ జీడిమాడి చెట్టుకి వెళ్ళినప్పుడు జీడిమాడి పళ్ళు తర్వాత కప్పదుంపలు ఇచ్చేటప్పుడు మేము చింతపండు పట్టుకెళ్ళిస్తే ఆయన మాకు ఇచ్చేవాడు. జీడిమాడి పండు అనేది మాకు ఒక్క చెట్టే. గంట చేను, జొన్న చేను, వరి చేను, సామ చేను, రాగి చేను వేసుకొని తినేవాళ్ళమండి. ఇంకా అంతేగాని అడవికి వెళ్ళి ఆకు తెచ్చుకొని వరామండి, అడవికి వెళ్ళి పుల్ల తెచ్చుకొని వరామండి. అలాంటి అన్నం బేడకు అమ్ముకొని సంతకెళ్ళి ఉల్లిపాయ మల్లిపాయ తెచ్చుకొని తినేవారామండి. అప్పుడు మాకు కూలీలు కూడా దూరంగా ఉండేవండి, కూలీలాగా లేదండి, వెళ్ళలేదు. ఇంతకు ముందైతే మాకు ఎక్కువగా కష్టపడడానికి అవకాశం ఉండేది సార్. అయితే ఆ భూమిలో వేసిన ప్రతి పంట అంతర పంటలుగా కూడా చిరుధాన్యాలు పండించేవాళ్ళు, కానీ పెద్దలు చిరుధాన్యాలు పండించుకునే వాళ్ళం. దాని ద్వారా ఎక్కువగా కష్టపడవలసి వచ్చేది. ఇప్పుడు 2-3 రకాలు వేసినా కానీ అది మహిళలకి ఎక్కువగా కష్టకరమైన పరిస్థితి సార్. అప్పుడు ఐటీడీఏ పిఓ గారు మాకు మనోహర ప్రసాద్ గారు, తర్వాత విజయకుమార్ గారు ఉండేవారండి. వారు మాకు జీడిమాడి మొక్కలు పెంచుకోమని రైతులకి అని చెప్పి తెచ్చి మరి కూడా ఇచ్చారండి. మాకు తెచ్చిచ్చి ఆ జీడిమాడి మొక్కలు మా గర్రంలో మేము పాతుకున్నామండి. పాతుకొని వాటికి ఏతువా చేసాం. ఇప్పుడు దాని ఆదాయంతో మా పిల్లలకు కూడా చదివించాను కూడా. వారికి కూడా ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేస్తున్నారండి. ఒక పాప ఎంఎస్సీ బీఈడీ అండి, ఒక పాప ఇంజనీర్ అండి, ఒక అబ్బాయి డైట్ అయి టీచర్గా చేస్తున్నారండి, ఒక పాప కూడా టీచరు. ఆ మొక్కల ఆదాయంతోనే పిల్లలకి కలిగించాను. వాటి వల్ల మాకు చాలా ఉపయోగాలు జరిగాయి. మా పొట్ట పోషణ పోయింది. తర్వాత పిల్లలకు కూడా చదివించడానికి జరిపించడానికి వచ్చింది. ఆ రోజుల్లో మా చిన్నతనంలో 15 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులకి అప్పుడు మనోహర్ ప్రసాద్ అని పిఓ గారు ఐటీడీఏ సోడారం నుంచి అప్పట్లో మాకు తెలియని వయసులో మా తల్లిదండ్రులకి అప్పట్లో జీవన మొక్క అప్పుడు చెప్పడం జరిగింది మా పెద్దలకి. ఆ మొక్క సంగతి కూడా తెలియదు మా పెద్దలకి. కాకపోతే ఆ మొక్క ఆ రోజులో మొక్క వేసి వారికి పరిచయం చేసినప్పుడు చాలా చక్కగా వాళ్ళు ఎంత సరదాపడి చెప్పారో ఆ పిఓ గారు అంత చక్కగా వేశారు. ఆ రోజు వేసారు మొక్క మా తల్లిదండ్రులు. ఈ రోజు వరకు కూడా చాలా సరదాగా ఇప్పుడు మా కొడుకులను కూడా మేము తింటున్నా, మా తండ్రులు లేకపోయినా. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సారు మనోహర ప్రసాద్ గారు
1986లో ఇచ్చారు సార్. టోటల్ 120 మొక్క ఇచ్చారండి సార్. పార గుణపాము నెలకి 25 కేజీలు బియ్యం అండి. ఒక రగ్గు ఇచ్చారు సార్. కేజీ మంచి నూనె ఇచ్చారు సార్. అలాగా ఒక మొక్క కానీ తగ్గిపోతే సారు మాకు ఈ 600 రూపాయలు ఆఫ్ చేసేవారు సార్. భయంతో మేము పెంచుకున్నామండి. ఇప్పటికి తోటలు పెంచుకుంటే ఇప్పటికి 120 కాదు కానీ ఒక్కొక్కడు 200-300 మొక్క వేసుకున్నారు సార్. గిరిజన గ్రామంలో ఎక్కువ ఎత్తుపల్లాల కొండల వల్ల ఆ కొండలు కనీసం ఉపయోగపడి ఉండేవి కాదు. ఆ కొండలు జీడి మామిడి ఇచ్చిన తర్వాత ఆ కొండలన్నీ ఆ టైంలో కనీసం మా గిరిజనులు కొండ మీద ఉండేవాళ్ళు, కానీ వాళ్ళకి ఆదాయం వచ్చేదే కాదు. కనీసం పిల్లలకు కూడా చదివించుకోవాలన్నా, ఒక హాస్పిటల్ మోసుకోవాలన్నా చాలా డబ్బుకు వెనకబడి ఉండేవాళ్ళు. ఈ రోజున జీడి మామిడి మాకు మనోహర ప్రసాద్ గారు ఇచ్చిన ఫలితం వలన కానీ గిరిజనులందరూ ఆ టైంలో మొక్కలు వేసుకొని ఆ వేస్ట్ భూములందరూ వేసుకొని చక్కగా వాళ్ళ కుటుంబాలు పోషణ జరుగుతుంది. కానీ మనోహర్ ప్రసాద్ అసలు లక్ష్యం జీడి మామిడి చెట్టు కాదు, ఒక అభివృద్ధి పద్ధతి. ఇక్కడ రైతే యజమాని, రైతే భాగస్వామి, రైతే పనికి కూడా బాధ్యుడు. ప్రజా తోటల పెంపకం కార్యక్రమంలో నిధుల నిర్వహణ నుంచి పనుల అమలు వరకు బాధ్యతను రైతు కమిటీలకే అప్పగించారు. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, ప్రజలు బాధ్యత తీసుకున్నారు. ప్రకృతి వనరులు ఇచ్చింది, రైతుల శ్రమ వాటిని సంపదగా మార్చింది. ఆలోచన, పరిశీలన, ఒక అమలు చేయాలి అన్న పట్టుదల ఒకవైపు అయితే, దీన్ని ఆచరణ రూపంగా ఏమిటనేది పెద్ద సవాల్. అది ప్రభుత్వ యంత్రాంగంతో మొత్తం వారికి ఉండేటువంటి లోటుపాట్లు, బలం, వారికి ఉండేటువంటి చాలా ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఒక టీమ్ లీడర్గా, ఒక ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాంతంలో ఒక కలెక్టర్ గ్రామాల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ భాగస్వామ్యానికి చట్టం ఏంటి, వనరులు వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. ఎక్కడా కూడా కార్యాలయానికి వచ్చేటువంటి అవసరం కలిగించకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేయాలో వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇస్తానని ఆలస్యం అయ్యి, లేకపోతే ఇంకేదో కారణం వల్ల ఆఫీసుల చుట్టూ తిరిగి అయ్యా బాబు అన్నది అనేది పరిస్థితి ఒక్కరోజు కూడా అలా జరగకూడదు, ఒక్క రైతు కూడా జరగకూడదు. అదొక నిర్దిష్టమైన రాజీ లేని సూత్రంగా పెట్టుకున్నాం. రెండోది, ఈ వనరులు వాళ్ళకి అందుబాటు అన్నప్పుడు వనరులు అసలు దేనికోసం? జీడి మామిడి తోటల పెంపకం ఆ రోజుల్లో నాకు గుర్తున్నది 4 ఏళ్ల కార్యక్రమం. ఒక ఎకరానికి నాకు గుర్తున్నందుకు 7,000 రూపాయలు, 7,200 రూపాయలు, ఈ 4 ఏళ్ళు కలిపి. దాంట్లో భాగంగా వివరణలోకి వెళ్తే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చేసుకోవాల్సిన పనులు ఏమిటి, ఒక్కొక్క పని కేటాయించిన పైకి ఎంత, ఇది రైతుకు అందాలి. ముందు పనులు వారివి, భూమి వాడిది, కష్టం వాడిది, దాంట్లో వచ్చేటువంటి ఫలితాలు కూడా వారి. ఇవన్నింటినీ జోడించి వారి దగ్గర కూర్చొని గుడిసె పక్కన చెట్టు కింద అన్ని వివరాలు, దానికి కావాల్సినటువంటి పోస్టర్లు అంటించి ఒక్కొక్క పని విలువ ఎంత, ఇవన్నీ వారు చెప్పడం జరిగింది. సో దట్ సమాచారంలో ఎక్కడ లోటు లేకుండా, ఇందుట్లో మాకేమిటి అన్న ప్రశ్నకి వారు అడగకుండానే కావాల్సినటువంటి సమాచారం అంతా వారికి అందుబాటులో ఉంచడం జరిగింది స్వయంగా. జీడి మామిడి మొక్కల పథకం వచ్చిందండి. వస్తే ఇలాగ పిక్కలు గోతులు తీసుకొని కుండపూడలో గోతులు తీసుకొని పిక్కలు వేసుకోండి అని వారు ఆ పథకం పెట్టిన తర్వాత గోతులు తీసుకొని మా రైతులు, మా నాన్నగారు గోతుల్లో పిక్కలు వేసి తోట పెంచారండి. జీడి మామిడి తోట పెంచి అక్కడ ఆదాయం వచ్చిందండి. ఇప్పటికి వస్తుందండి ఆదాయం 1,00,000, 2 లక్షల దాకా వస్తుందండి. ఈ జీడి మొక్కలు ఇచ్చేటప్పుడు మా మనోహర్ ప్రసాద్ గారు 1984లో ఇచ్చారండి. మాకు గొయ్యలా తీసుకోవాలనేది చెప్పారు. గోయికి 3 రూపాయలు ఇచ్చారండి. తర్వాత గొయ్యి తీసిన తర్వాత అది సూపర్ ఫాస్ఫేట్, తర్వాత గమేషన్ గోతికి ఇచ్చారండి. అవి పూడ్చేటప్పుడు వేయమన్నారండి. అవి వేసామండి. వాళ్ళకి నెలకు మీటింగ్ పెట్టి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ తోట దగ్గర వాళ్ళు ఉండమని వెళ్ళిన తర్వాత అక్కడ మేము మొక్క శుభ్రం చేయించి దానికి ఈ ఎరువులు ఇచ్చేవారండి. డిఏపి, యూరియా, పొటాష్ ఈ 3 కలిపి ఇచ్చేవారండి. ఆ 3 కలిపిస్తే అది ఎంత దూరం వేయాలని వేయించేవాళ్ళమండి. దగ్గరుండి ఆ పని చేయించేవాళ్ళం రైతులకి. నెలకు ఒకసారి వచ్చి మా డ్యూటీలో అబ్బాయి ఎలా చేస్తున్నారు రైతులు, ఏం చేశారు రైతులు, ఇలా చేయించుతున్నారు మీరు అని అడిగేవాళ్ళని మీటింగ్ పెట్టి అది దగ్గరికి తోటలకు వెళ్ళి తీసుకెళ్ళి చూపించేవాళ్ళమండి. చూపిస్తే రైట్ బాగుంది, ఇలా పెంచుకుంటే అబ్బాయి అని రైతులు కూడా చెప్పేవాళ్ళండి. సారు మొక్కకి 5 రూపాయలు చొప్పున మాకు కమిషన్ ఇచ్చేవారు. రైతు కూడా అలాగే ఇచ్చేవారు. గొయ్యి తవ్వడానికి, తర్వాత మొక్క నాటడానికి, మొక్క నీళ్ళు పోయడానికి, మొక్కకి గూడు కట్టడానికి అలాగే ఇచ్చేవారండి మనోహర్ ప్రసాద్ గారు. అప్పుడు రైతుకి తినడానికి 10 కేజీలు బియ్యం, కప్పుకోవడానికి ఒక రగ్గు, చాప, తోటలు ఉండడానికి
అవి ఇచ్చేవారు. మేము 250 మందికి రైతులకి చేసేవారమండి. అందులోనూ 200 మంది డెవలప్ అయ్యారు, 50 మంది ఏమో ఇది అయ్యారు. అంటే వాళ్ళు కొద్దిగా మన మాట వినాక ఇది ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళు మొక్క చనిపోతే మళ్ళీ మొక్క ఇచ్చేవారండి నాటుకోవడానికి. మనోహర్ ప్రసాద్ మీటింగ్ వచ్చేవాళ్ళండి అప్పుడప్పుడు. మీటింగ్ వచ్చే వాళ్ళకి రైతులకి బాగా చూసుకోవాలి, మీరే ఇప్పుడు మేము కాదు పిఓ, మీరే పిఓ, ఇక్కడ మీరే పిఓ, నేనంటే రంపచోడ మండలానికంత ఒక్కడనే, కానీ మీరు దగ్గరుండి మీరే చేయించాలి, వాళ్ళకి బాగుపరచాలని చెప్పేవారండి. తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఆలోచన వచ్చినటువంటి మహానుభావులకి ఇద్దరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మనోహర్ ప్రసాద్ గారికి, ఈవి సార్ గారికి. అప్పుడు జీడిమాడ మొక్కలు ఇచ్చారు సార్. జీడిమాడ మొక్కలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మాది అప్పట్లో నాది 12-13 సంవత్సరాల వయసు సార్. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, తవ్వేటప్పుడు మేమే వెళ్ళేవాళ్ళం, మీటర్ లోతు, మీటర్ వెడల్పు ఈ వేసేవారు. అయితే మేము చదువుకునే వయసు సార్ నాది. నేను చూసేవాడిని. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే, గుణపం, పార, దుప్పటి వాళ్ళు పోషించుకోవడం కోసం 25-30 కేజీలు బియ్యం ఇచ్చేవారు సార్. వాళ్ళు వస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం లైజన్ వర్కర్ని ఒకరిని పెట్టారు సార్. లైజన్ వర్కర్ అంటే ఊరికొకరిని పెట్టారు సార్. వాళ్ళకి అప్పట్లో 500 ఇచ్చేవారు సార్. ఈ 500తో ఆయన పోషకం ఏం చేసేవాడంటే, 500తో ఆయన పోషించుకుంటూ ఇక్కడ జీడిమాడ మొక్కలు ఏర్పాటు చేశారు సార్. 10 సంవత్సరాల క్రితం మాకు ఆ జీడిమాడ మొక్కలు లేకపోతే ఈ కాలు పోగొడుతూ మా ఇబ్బంది ఎందుకు పని చేయలేకపోతాం. ఆ జీడిమాడ మొక్కలతోనే మేము ఆధారం కూడా కొంచెం బతుకుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కాలువలు ఇటువంటివి ఉన్నా కానీ అవి వ్యవసాయానికి ఉపయోగపడవండి. ఒకవేళ ఏం డ్రిప్ ఇటువంటి పెట్టాలన్నా అధిక శ్రమతో కూడుకున్న పని. ఈ మంచి ఆలోచనతోనే ఈ మనోహర్ ప్రసాద్ గారు ఒక పివోగా పనిచేసేటప్పుడు ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో జీడిమాడు అనేది సాగు చేసినట్లయితే మంచిగా ఉంటుందని చెప్పేసి మంచి ఆలోచనతోనే ఏజెన్సీ ప్రాంతంలోన రంపచోడవరం ఐటీడీఏకి జీడిమాడు అనేది సప్లై చేయడం జరిగిందండి. మనోహర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలండి. ఎలానంటే ఇప్పుడు మాకు శ్రమ అంటే జీడిమామిడి తోటలో ఎక్కడన్నా మొక్క పోతే మొక్క వేసుకుంటాం, కొత్త మొక్క అంతవరకే. ప్లస్ అందులో మాకు ఏమన్నా పిక్కలు గట్ట కాసేటప్పుడు మాత్రమే మాకు కొంత శ్రమ ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. అలాగే వేరే వ్యవసాయ పద్ధతులు అంటే అపరాలు కానీ మొక్కజొన్న కానీ వేరే పంటలు వేసుకున్నప్పుడు అయితే కొద్దిగా శ్రమ ఎక్కువ ఉంటుంది. జీడిమామిడి తోటకైతే శ్రమ ఎక్కువగా ఉండదు, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా ఉండదండి. ఈ రంపచోడవరం ఏజెన్సీ అనేది వర్షాధార ప్రాంతం. ఇక్కడ సాధారణంగా ఉన్నటువంటి ప్రాంతంతో పోలిస్తే వర్షపాతం అనేది చాలా తక్కువగా 600 నుంచి 1100 mm వర్షపాతం మాత్రమే పడుతుంది. సో దానికి అనుగుణంగా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అనేవి గతంలో పండించేవారు. 1983లో మన మనోహర్ ప్రసాద్ గారు, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం హయాంలో ఐటీడీఏ పిఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ జీడిమామిడి అనే మొక్కని ఈ ఏజెన్సీ ప్రాంతానికి పరిచయం చేసేటప్పుడు మొదటగా కాకవాడ, రంపచోడవరం మండలంలోని కాకవాడ గండి అనే ప్రాంతంలో ఇది ప్రారంభించడం జరిగింది ప్లాంటేషను. ఇది వర్షాధార ప్రాంతం కదా, ఇక్కడ మొక్కలు వేస్తే బ్రతుకుతావని చెప్పేసి చాలామంది డౌట్స్ రైజ్ చేసేటప్పుడు పిఓ గారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, అడవిలో ఉన్నటువంటి మొక్కలకి ఎవరు నీళ్ళు వేస్తున్నారో అవి పెరగట్లేదని చెప్పేసి ఉద్దేశంతో మొక్క పెరగాలి అంటే ముఖ్యంగా మొక్క నాటేటప్పుడు గుంత అనేది 1 మీటర్ తీసి ఆ గుంత పూడ్చే విధానంలో మనం పద్ధతులు పాటిస్తే ఆ గుంతలో నీరు అనేది నిల్వ ఉండి మొక్కకు తేమ అందించడం వల్ల మొక్క అనేది పెరుగుతుందని చెప్పేసి అప్పట్లో అంటే 1984లో పిఓ ఐటీడీగా చేసేటప్పుడు ప్రతి రైతుకి ఒక 100 మొక్కలతో పాటు పనిముట్లైనటువంటి గుణపాము, పారతో పాటు గుర్తింపు కార్డు ఇచ్చారు. సో దాంట్లో భాగంగానే ప్రతి రైతు కూడా 1984 నుంచి 87 వరకు సార్ చేసేటప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా అంటే మొదటి సంవత్సరం 120 ఎకరాలు చేశారు, ఆ తర్వాత 1200 ఎకరాలు, ఆ తర్వాత 2000 అలా చేసేటప్పుడు ఈ తరుణంలో ఈ ప్రాంతంలో ఈ రెయిన్ఫెడ్ ప్రాంతంలో ఈ జీడిమామిడి సాగును చూసి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి వృక్షమిత్ర అవార్డు ఇచ్చి గౌరవ పిఓ గారిని సత్కరించడం జరిగింది. డబ్బు అవసరం అంటే డబ్బు కావాలి, చదువుకోవాలంటే డబ్బు కావాలి అంటే ఎవరు అప్పు, పేదవాడికి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు సార్. కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ జీడిమాడి తోటల వల్లే మా అమ్మాయి ఇలా చదువుతుందండి, ఇంజనీరింగ్ చదువుతాను అంటున్నారు, లేకపోతే డాక్టర్ చదువుతాను అంటున్నారు, మాకు ఇలాగ డబ్బు అవసరం అండి అంటే మా చెల్లిగారు అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదివింది సార్. ఇది ఇంజనీరింగ్ చదివింది, ఇప్పుడు రాజమండ్రిలో ఇంజనీరింగ్ ఆఫీస్లోనే
ఉద్యోగం చేస్తుంది సార్. ఎందుకంటే జీడిమాడి తోట ఉండడం వల్ల పిల్లల్ని కూడా ఉన్నత స్థాయి చదువులు చదివించి మంచి పొజిషన్లో తీసుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తుని కాపాడడానికి కోసం కూడా ఈ జీడిమాడి తోట చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ సార్ గారు మనోహర్ ప్రసాద్ గారు ఎప్పుడు చల్లగా ఉండాలండి. ఎందుకంటే మా కుటుంబాలందరినీ మంచి పొజిషన్లో తీసుకొచ్చి మంచి తోటల్ని ఇచ్చి కాపాడినందుకు ధన్యవాదాలండి. దాదాపు 40 ఏళ్ల క్రితం అప్పుడున్న ప్రభుత్వము ఇక్కడున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి సహకారంతో జీడి మామిడి తోటలు ఉచితంగా వాళ్ళకి నాచటం జరిగింది. కొండపోడు ప్రాంతాలలో, ప్లెయిన్ ల్యాండ్లో అన్నిటిల్లో కూడా తెచ్చి మొక్కలు ఇచ్చి నాటించడం ద్వారా దాదాపు ఇప్పుడు 60% పొలం మొత్తం కూడా జీడి మామిడితో నింటుంది. ఆ సీజన్లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ మే 2 నెలల్లో వెళ్ళి ఆ రాలిపోయిన జీడి పిక్కలను వేరుకొని ఆ దగ్గరలో ఉన్న అమ్ముకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి పెట్టుబడి సహాయం లేకుండానే 40 ఏళ్ల క్రితం నాటించిన మొక్కల ద్వారా ప్రతి రైతు కూడా ఎకరానికి దాదాపు 40 నుంచి 50 వేల రూపాయలు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆదాయం పొందుతున్నారు. ఈ విధంగా మేము కూడా గిరిజన ప్రాంతాల్లో బాగా తిరిగాము. ఈ తోటలు ఇప్పటికీ చాలా హెల్తీగా, ఇప్పుడు ఈ పరిశోధనలో కొత్త రకాలు అంటు మొక్కలు కనిపెట్టినప్పటికీ వాటికంటే కూడా ఎక్కువ ఈళ్ళు ఇచ్చే మొక్కలు అప్పట్లో కొన్ని ఉన్నాయి. వాటి కోసం కూడా మా శాస్త్రవేత్తలు, మా బాపట్ల పరిశోధన స్థానం వాళ్ళు కూడా తిరిగి సర్వే చేసి అప్పట్లో ఇచ్చిన మొక్కలలో బాగా కాసే మొక్కల నుంచి స్టిక్ తీసుకొని వాటిని మళ్ళీ అంటుకడుతున్నారు అన్నమాట. అంటే అంత ప్రాముఖ్యత ఉంది. మనోహర్ ప్రసాద్ గారని ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ పీఓగా ఉన్నప్పుడు ఈ మొక్కలు ఇచ్చారని చెప్పి మేము విలేజ్కి వెళ్ళినప్పుడు ఈ రైతు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆయన్ని స్మరించుకుంటూ ఇప్పటికి మా మొక్కలు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని మొక్కలు ఇంకా బాగా వస్తున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు ఆదాయం ఉండడం వల్ల ఇప్పుడు కూడా మిగిలిన ఏరియా కూడా జీడిమామిడి మొక్కలు నాటుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ జీడిమామిడి ద్వారా వాళ్ళ జీవనోపాధి పొందుతున్నారు అనమాట. సో 20 ఏళ్ళ తర్వాత వెళ్ళినప్పుడు మీ ప్రశ్నకి అసలు రూపురేఖలేవండి. 20 ఏళ్ల ముందు వారు ఉండేటువంటి పరిస్థితి కానీ, ఆ గోసిగుడ్డలు కట్టుకొని పొడుగు చొక్కాలు వేసుకొని వలసలు వెళ్ళేటువంటి ఆ పరిస్థితులు కానీ, తాళాలు లేకుండా ఇళ్ళు, గ్రామాలు మొత్తం నిర్మానుష్యంగా ఉండేటువంటి పరిస్థితులు కానీ, పూర్తిగా పోషకాహారం అంటే ఏంటో తెలియకుండా ఏదో 2 ముద్దలు ఆ సజ్జలో ఏదో బుక్కేసి పడుకోవటం, నీళ్లు తాగి, ఎక్కడ పోలిక లేనటువంటి మార్పు గమనించాం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సంపద అనేది వారి చేతికి అందుబాటులో ఉంటుందో శాశ్వత రూపంలో సంవత్సరం ఏదో జూదవాడి వచ్చినటువంటిది కాకుండా దాంతో వచ్చే మార్పులు సహజం, ఎవరికి చెప్పక్కర్లా. ఆకలిగా ఉన్నవాడికి అన్నం ముందు పెడితే దానివల్ల ఏమిటి అవసరం ఉంది ఎవరు చెప్పక్కర్లా. అలాగే అటువంటి పరిస్థితుల్లో ఈ చెట్లు పెరిగి కాయలు వచ్చి అమ్మకం ద్వారా ప్రతి సంవత్సరం దళారీ వర్గం ఇది ఉంటూనే ఉంటుంది. కానీ వారు రావాల్సి వస్తుంది. దాని ద్వారా వారు అవసరం ముందు అప్పులు తీర్చేశారండి. అప్పుల భారం అనేది ఒక శనిగా భావిస్తారు ఎవరైనా సరే. అప్పులు తీర్చేసామన్నారు. 2-3 సంవత్సరాలు మా అప్పులని తీరిపోయినాయండి. రెండోది ఏం చేశారు, ఇళ్ళు మంచిగా కట్టుకున్నామండి. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఇళ్ళున్నా కాస్త విశాలమైన ఇంకో 2 గదులు వేసుకొని బాగా కట్టుకున్నాం. వారు చెప్పిన దాంట్లో నాకు గుర్తున్నందుకు పిల్లల చదువు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించామండి. దూరంగా పంపించినా సరే, ఆడపిల్లలు అయితే మగపిల్లలు అయితే ఎంతవరకు వాళ్ళు చదవగట్టడానికి ఆసక్తి ఉంటే అంతవరకు మేము బాగా భావించాం. ఆనాడు నాటిన ఆలోచన ఈరోజు ఒక మహావృక్షంగా ఎదిగింది. ఒకప్పుడు బీడుగా కనిపించిన కొండభూములు నేడు వేల ఎకరాల జీడిమామిడి తోటలుగా విస్తరించాయి. ఒకప్పుడు పేదరికంతో పోరాడిన కుటుంబాలకు నేడు ఆ తోటలే స్థిరమైన ఆదాయ వనరులయ్యాయి. ఒక ప్రభుత్వ అధికారి దూరదృష్టి, వేలాది మంది రైతుల భాగస్వామ్యం, 4 దశాబ్దాల నిరంతర శ్రమ. ఇప్పుడు 250 కోట్లకు పైగా వార్షిక సంపదను సృష్టిస్తున్న ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థగా మన ముందుంది. ఈ కథను ఇప్పుడెందుకు చెప్పాలి? ఎందుకంటే ఇప్పటికీ కూడా మన దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కానీ సహజ వనరులను గుర్తించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి ప్రజలను భాగస్వాములుగా చేసి దీర్ఘకాలిక దృష్టితో పనిచేస్తే పేదరికాన్ని తగ్గించడమే కాదు, సంపదను కూడా సృష్టించవచ్చు. సహజ వనరులను రైతుల సహకారంతో సంపదగా మలిస్తే గ్రామీణ భారతదేశ భవిష్యత్తు ఎలా మారుతుందో నిరూపించారు మనోహర్ ప్రసాద్. మొక్కలు నాటడం ఒక కార్యక్రమం, ప్రజల్లో యాజమాన్య భావనను నాటడం ఒక అభివృద్ధి విప్లవం. వర్షాధార తోటల పెంపకం కార్యక్రమం ఆ రెండింటినీ రూపొందించింది, ఆ రెండింటినీ సాధించింది కూడా. ఇలాంటి అభివృద్ధి పద్ధతులను ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. పూల గంగలమ్మ నువ్వులు పండితిరావు అడవాలి పాడ
రావాలి వేడికేలో చెయ్యవాలి ఓ కుర్ర కోపుల గంగలమ్మ కుర్రాలో పండితే రావోయ్